పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఎక్కువ శాతం కనపడతా ఉన్నాయి ఈసారి. ఏకగ్రీవం అయ్యే వాళ్ళు కూడా దాదాపు కోట్ల వేచించి అక్కడ పనులు చేస్తామని సిద్ధమవుతా ఉన్నారు మేనిఫెస్టో రూపంలో. అంటే వీళ్ళందరూ ఎవరు? నేను చెప్తా, ఈ విషయం చెప్తా. ఇప్పుడు చూడు, 10 సంవత్సరాలు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ దోచుకున్నది. బీఆర్ఎస్ ముఖ్య నాయకుల దగ్గర నుంచి కింది లెవెల్లో గ్రామాల్లో ఉన్న కార్యకర్తల వరకు దోచుకున్నారు. ఇది అయిపోయింది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దోచుకున్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పై నుంచి కింది వరకు దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బుతో గ్రామాల్లో సర్పంచుల పదవికి వేలంపాట పాడుతున్నది ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్ లోకల్ నాయకులు. వాళ్ళు దొబ్బిదిన్న డబ్బుతోటి దోచుకున్న డబ్బుతోటి వేలంపాట పాడుతున్నారు. మా బండి సంజయ్ గారు అందుకే చెప్తున్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ వాడు వేలంపాట పాడుతున్నాడు, కాంగ్రెస్ వాడు వేలంపాట పాడుతున్నాడు, బీజేపీ వాడు ఎడిపోవాలా? అందుకే మా బండి సంజయ్ గారు ఒకటే మాట చెప్పారు, మీరు పని చేయండి, మా బీజేపీ అభ్యర్థిని ఏకగ్రీవంగా మీరు సర్పంచ్గా ఎన్నుకోండి, నా నిధుల నుంచి, నా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 10 లక్షల గ్రామానికి ఇస్తా అని చెప్పిండు. ఏ పైసా ఇస్తాడు? గవర్నమెంట్ పైసా ఇస్తాడు. తన ఎంపీ ల్యాడ్స్ నిధులకెళ్ళి ఇస్తాడు. మరి దొంగనా కొడుకులకి ఆ కోటి రూపాయలు ఎడికెళ్ళి వచ్చినాయి? ఎవరి పైసా అది? ఎవరి దగ్గర దొబ్బి తిన్నారు? ఎవరి ప్రభుత్వ హయాంలో దొబ్బి తిని దాచుకొని ఇప్పుడు కలిసి బయటికి తీస్తున్నారు? ఇదంతా ప్రజలు ఆలోచించాలి కదా. ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంపీలేమో తమ సొంత నిధులకెళ్ళి, అంటే ఎంపీ నిధులకెళ్ళి ఇస్తామని చెప్తున్నప్పుడు అఫీషియల్ డబ్బు అది. మరి ప్రజలు ఆలోచించాలి కదా, వీటికి కోటి రూపాయలు ఎడికలు వస్తున్నాయి. ఆలోచించాలా వద్దా పవన్? ఇప్పుడు మనం యువకులము, మన యూత్ మనం అంతా ఆలోచించాలి. అరే ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పిందని ఆ మధ్యలో కొంతమంది తప్పు పట్టినట్టు నేను విన్నా. బండి సంజయ్ గారు దోచుకున్న డబ్బు కాదు అది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంపీలకు వచ్చే నిధులకి వెళ్ళి 10 లక్షలు ఇస్తాడు. అది ఎవరైనా చేయొచ్చు. మరి వీళ్ళు ఇస్తున్నటువంటి కోటి రూపాయలు, ఆ అభ్యర్థి కోటి రూపాయలు పెడతా అంటుండే, ఏడికెళ్ళి వచ్చిన కోటి రూపాయలు నాకు ఇప్పుడు లెక్క జీతం కూడా లక్ష రూపాయలు, 5,000 కూడా ఉంటుంది, 5,000 10,000 ఉంటుంది సర్పంచ్కి జీతం. మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి మీ పైసలు? మరి వీళ్ళ దగ్గర గద్వాల దగ్గర ఒక అతను అనుకుంటా, రెడ్డి, అతను కూడా రెడ్డి, 90 లక్షలకు కోటి రూపాయలకు పాటు సీడ్స్ కంపెనీ ఓనర్. గద్వాల్లో సీడ్ కంపెనీ ఓనర్ల అక్రమాలు అన్ని ఇన్ని కాదు, నడిగడ్డ మొత్తం తెలుసు. గద్వాల్లో ఉన్నటువంటి ఈ సీడ్ కంపెనీ ఓనర్లందరూ కూడా ఒక కోటరి, ఒక అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు, కొన్ని 100 కోట్లు దోచుకొని దొబ్బి తిన్నారు. ఇప్పటికీ ఆ డబ్బు తీసి పెడుతుందని తెలిసి కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బలపరుస్తుంది? ఆ అభ్యర్థి నాకు అర్థమైతలే. ఆ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది. పబ్లిక్ తెలియదు అనుకుంటున్నావా? ఎవరైనా కానీ ప్రజలు ఆలోచించండి. ప్రజలారా, ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి యువతకి నేను చెప్తున్నా, ఎవడైతే ఏకగ్రీవం కోసము లక్షల రూపాయలు కట్టడానికి రెడీగా ఉంటాడో ఒక ప్రశ్న వేయండి వానికి, అరే ఈ డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీకు అంత డబ్బు కూడా రాదు, నీకు జీతం కూడా అంత రాదు, నువ్వు ఎందుకు ఖర్చు చేస్తావు అని చెప్పి ఒక ప్రశ్న వేయండి. వాడి బ్యాక్గ్రౌండ్ వెతకండి, చెక్ చేయండి, వాడి అవినీతి అంతా బయటకు వస్తుంది. వాడు ఎన్నుకున్న కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అందరూ బయటపడతారు. నిన్న కూడా ఒక యాదవ్కి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే వాళ్ళ వైఫ్ పోటీలో ఉందని చెప్పి అభ్యర్థిని టార్చర్ చేశారు కాంగ్రెస్ నాయకులు. అది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన నాయకులు ఈ మూత్రం తాగించారని కొన్ని వార్తలు వచ్చాయి కదా. మీ రియాక్షన్ ఏంటి దాని మీద? నేను ఒక మాట చెప్తున్నానండి, ఈ రాష్ట్రంలో బీసీలను అణగదొక్కుతున్నారు, బీసీలను గొంతు కోస్తున్నారు అని చెప్పేసి ఇంతకుముందు నేను ఒక మాట చెప్పిన. ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతో కోమటిరెడ్డి ఆడుతున్నటువంటి ఈ యొక్క నాటకం. కోమటిరెడ్డి ఎక్కడ కూడా బీసీలను తన సొంత జిల్లాలో కూడా బీసీలను ఎదగనివ్వట్లేదు. కేవలం పైననే బీసీ రిజర్వేషన్లను మాట్లాడుతున్నారు, బీసీల కోసం ఏదో చేస్తున్నామని చెప్పేసి నాటకాలు చేస్తున్నారే తప్ప నిజంగా బీసీలు అంటే పడదు. రేవంత్ రెడ్డికి పడదు, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఏ మంత్రికి కూడా బీసీలు అంటే పడదు, బీసీలు అంటే నచ్చదు, బీసీలు అభివృద్ధి చెందొద్దు అనుకుంటాడు. రేపు పొద్దున బీసీలు అభివృద్ధి చెంది, బీసీలు చైతన్యం పొంది, బీసీల ఓట్లన్నీ బీసీలో వేసుకున్నారనుకో, రెడ్డిలకు ఓట్లు పడవు కదా, రెడ్డిలో ఓడిపోతారు కదా. ఆ భయం ఉన్నది, ఆ భయం కోమటిరెడ్డికి ఉన్నది, పైన ఉన్న రేవంత్ రెడ్డికి ఉన్నది. అందుకే బీసీల ఓట్లు వాళ్ళు చీలాలని బీసీలను అనుకుదొక్కని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ మీద మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు మూత్రం తాగించడం ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి ఖచ్చితంగా ఎవడైతే, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడైతే ఈ పనికి ఒడిగట్టిండో వాడిని రోడ్డు మీద తీసుకొచ్చి బట్టలు ఊడదీసి అని తన్నుకుంటూ పోవాలి. ఆ రోడ్డు మీద బట్టలు ఊడదీసి అని తన్నుకుంటూ ఆయన ఇంటికి తీసుకొని పోవాలి.
వాడు ఎవడైనా కావచ్చు, ఉమ్. వాడు రెడీగా కానీ యాక్షన్ ఎక్కడ తీసుకున్నట్టుగా లేదుగా పోలీస్ తీసుకోరు. కూడా ఉమ్. ఆబ్వియస్గా తీసుకోడు. ఉమ్. ఎందుకంటే అధికార పార్టీ ఒక మంత్రి అనుకున్నాడు, తన సొంత జిల్లా నడుస్తున్నది, ఆ మంత్రికి ముఖ్యమంత్రి అండవుడు ఉన్నది కాబట్టి పోలీసులు కూడా సపోర్ట్ చేయరు. ఎటువంటి బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతుంది, ఉమ్. రెడ్డిల కింద ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బీసీకి అన్యాయమే జరుగుతుంది, ఎవరికి న్యాయం జరగదు. ఇప్పుడు మెస్సీ అనే వ్యక్తిని ఉమ్. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా అనౌన్స్ చేయబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఉమ్. ఇప్పుడు దీని మీద మీ స్పందన ఏంటంటే మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే విదేశీ పెట్టుబడులు వస్తాయి కాబట్టి అతను పెడుతున్నాం అనేది. నేనేమనుకుంటున్నా అంటే నా వ్యక్తిగతంగా అది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలేదు కాబట్టి నేను వార్తలు మొత్తం ఓపెన్ వస్తున్నాయి. ఫ్యూచర్ సిటీలో అవును అయితే ఇప్పుడు మీటింగ్ పెట్టబోతున్నాడో అవును ఆ మీటింగ్ లో మెస్సీని ఆహ్వానిస్తున్నాడు. మెస్సీని కూడా ఆ ఫ్యూచర్ సిటీకి 13వ తారీఖు ఆల్రెడీ ట్రయల్ మ్యాచ్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఏదైతే ఇప్పుడు ఈ పనులు చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా మీకు ఏదైతే సరే డెవలప్మెంట్ కోసం మీరు ఏదైతే చేస్తున్నారో నిజంగా మీ యొక్క అనుయాయులకు, మీ యొక్క అన్నదమ్ములకు ఎవరికి కూడా లాభం చేకూరనట్టు అక్కడ ఉన్న భూములను కొనేశ్వరీలు అయిపోయింది. అక్కడ ఉన్న భూములను కొనేశ్వరు అయిపోయింది. అక్కడ ఎక్కడెక్కడ అగ్రిమెంట్లు చేసుకోవాలనో ఎవరెవరితో భూములు కొనుక్కోవాలన్నీ చేసుకున్నారు. ఇప్పుడు అలా భూములు అమ్ముకోవాలి కదా, అలా భూములు అమ్ముకోవాలంటే ఏం చేయాలా? బయట నుంచి పెద్ద పెద్దలను తీసుకొని రావాలి. రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది కదా, ఇక మెస్సీ వస్తున్నాడు కానీ ఇక భూములు ఇది కొంచెం వాల్యూ పెంచుకోవాలా, వాల్యూ పెంచుకొని భూములు అమ్ముకోవాలి. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ అనుయాయులకి రియల్ ఎస్టేట్ ద్వారా, రియల్ ఎస్టేట్లో వచ్చేటువంటి ఆదాయం ద్వారా వాళ్ళకు మేలు చేసేందుకు ఇవన్నీ నాటకాలు ఆడుతున్నాడు. ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అంతే తప్పితే వేరే ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏదో చేయాలని కాదు, తెలంగాణ ప్రజలకు ఏదో చేయాలని ఆయనకి అస్సలు ఉండదు. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నువ్వు అదే ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తా అంటున్నావు కదా, హిల్ట్ పాల్స్ ఒకటి తీసుకొచ్చినావు. అవును, హిల్ట్ పాల్స్ ఒకటి సరే, నియోపోలిస్లో ఎంత 137 కోట్ల రూపాయలు ఎకరం పోయింది, 137 కోట్ల రూపాయలు ఎకరం పోయింది. ఇక్కడ నియోపోలిసు ఒక హిల్ట్ పాల్స్ ఒకటి తెచ్చినావు. ఎన్ని ఎకరాలను చూపించిండు అక్కడ? 9,272 ఎకరాలు చూపించాను. మరి 9,272 ఎకరాలు అదే 100 కోట్ల రూపాయల చొప్పున 150 కోట్ల రూపాయల చొప్పున లెక్కేస్తే ఎన్ని కోట్లు అయితే? దాన్ని ఎందుకు పుణ్యానికి పుట్నాలు బెల్లాలు వచ్చినట్టు వంచుతున్నావు? ఏం కుమ్మక్కైంది మీకు? ఎక్కడెక్కడ అగ్రిమెంట్లు మీరు లోపల చేసుకున్నారు? ఇది చెప్పాలి. ఎట్ ది సేమ్ టైం ఫ్యూచర్ సిటీలో కూడా ఏదో పెద్ద ఫ్యూచర్ సిటీ కట్టేస్తా అంటున్నావు కదా, ఫ్యూచర్ సిటీలో రకరకాల అమ్యూనిటీస్ అన్ని పెడతా అంటున్నావు కదా, మరి సిటీ లోపల ఉన్నటువంటి పరిశ్రమల భూముల్లో అటువంటి అమ్యూనిటీస్ పెట్టు, స్కూళ్ళు కట్టు, హాస్పిటల్స్ కట్టు, పార్కులు కట్టు, స్పోర్ట్స్ గ్రౌండ్లు కడతా అంటున్నావు కదా, స్పోర్ట్స్ గ్రౌండ్లు కట్టు. ఆ భూములన్నీ తీసుకొని ఒక 4,000 ఎకరాలు ఇవన్నీ అమ్యూనిటీస్ కట్టు. ఇంకొక 4,000 ఎకరాలు 100 కోట్ల 150 కోట్ల చొప్పున నువ్వు అమ్ము. తప్పేముండదే. మొన్న శ్రీధర్ బాబు మాట్లాడతాడు, అంతకుముందేమో దీంట్లో ఎటువంటి అక్రమాలు జరగలేదు అంటాడు. మళ్ళీ మొన్న శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ పెట్టి మరి అంటాడు, ఇది ఓన్లీ అమ్ముకున్న ఇది సేల్డ్ అయిన వాళ్ళకే, ఇది మన లీజులో ఉన్న వాళ్ళకు వర్తించదు అంటాడు. అంటే లీజులో ఉన్నటువంటి ఈ కంపెనీ భూములకు గవర్నమెంట్ లీజ్ తీసుకుంటారు కదా, వాళ్ళకి వర్తించదు అంటాడు. మరి దాని బ్రేకప్ ఇచ్చిరా? లీజులో 9,200 ఎకరాల్లో సేల్డ్ ఉన్న వాళ్ళు ఎంతమంది, లీజులో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇచ్చిర్రా? ఈ భూ పందేరానికి కూడా, ఈ భూముల అక్రమాలు అయితే జరుగుతుంది, దీనికి కూడా కారణం బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు. అక్కడ నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు. వాళ్ళేమో చూసి జాగ్రత్తగా అమ్ముకున్నారు, చూసి జాగ్రత్తగా ఇప్పుడు మనకి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. ఇప్పుడు మన కొంచెం ముందు పోతే కల్పతరు ఉంటుంది, కల్పతరు, బ్రిగేడు, జనప్రియ, ఇవన్నీ ఫ్యాక్టరీలే. మీటర్ ఫ్యాక్టరీ, ఇంకో ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయి. 6 ఎకరాలు 8 ఎకరాల భూములలో ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ లో దొబ్బు తిన్నారు. వాళ్ళు కొంచెం భయం తోటి లోపల దొబ్బు తిన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఓపెన్ గా ఎవడేమనుకున్నా మాకు సంబంధం లేదు, మాకు సిగ్గు లజ్జా లేదని చెప్పేసి మొత్తం 9,000 ఎకరాలు దొబ్బు తిన్నారు. నా పాయింట్ ఒకటే, సో మెస్సీని ఒక తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, ఒక తెలంగాణ బిడ్డగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యం. ఎందుకు చేస్తాం? మెస్సీని మన దగ్గర తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ మెస్సీ కంటే కూడా ఎక్కువ పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ళు లేరా? అదే స్పోర్ట్స్ మెన్స్ లేరా? మన ఉమెన్ క్రికెటర్స్ ఉన్నారు కదా, ఉమెన్ క్రికెటర్స్ మొన్ననే వరల్డ్ కప్ గెలిచారు కదా, లేరా? మన క్రికెటర్స్ ఉన్నారు కదా, లేరా? అదే ఫుట్బాల్ ప్లేయర్ కూడా ఉన్నారు కదా మన దగ్గర, వాళ్ళు లేరా? వాళ్ళని నువ్వు తీసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడే ఉద్దేశం వాళ్ళకు ఉండదు, ఈ దేశ గౌరవాన్ని కాపాడే ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడు కూడా బయట వాళ్ళే కావాలి.
ఆల్రెడీ మిస్ ఇండియా పేరు మీద ఒకటి అయింది కదా. ఆల్రెడీ మిస్ ఇండియా పేరు పైన ఒకటి అయింది, అది ఇప్పుడు అది పెద్ద కేసు అయింది. ఉమ్, ఆమె డైరెక్ట్గా చెప్పింది నన్ను ఒక వ్యభిచారిలాగా చూశారు, వ్యభిచారిలాగా నన్ను ట్రీట్ చేశారని చెప్పేసి ఆమె కామెంట్ చేసింది. ఇది మనది, ఉమ్. మన ఔన్నత్యం పైన మన ఇప్పుడు అదే రిపీట్ అవుతుందా మళ్ళీ మెస్సీ విషయం? 100% అదే అవుతుంది. మీరు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అప్పుడు? మీరు సరే ఒక పార్టీ నేతగా పక్కన నేను అదే అంటాడు, అఫీషియల్గా ఇంకా అనౌన్స్ కాలేదు కాబట్టి ఉమ్. ఖచ్చితంగా అఫీషియల్గా అనౌన్స్ అయితే మాత్రం దానికి మేము వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము ఈ వాయిస్ మ్యాచ్ ఉందంట కదా మెస్సీతో కూడా, మెస్సీతో ముఖ్యమంత్రి మ్యాచ్ మ్యాచ్ ఆడుకోబా. ఉందంట, నేను ఏమంటున్నా, రైల్ మ్యాచ్ ఉందంట పాపం. ఆపసోపాలు పడుతున్న ముఖ్యమంత్రి ప్రాక్టీస్. నేను ఏమంటున్నా, ఆయన 55 ఏళ్ళే ఉన్నట్టున్నాయి ఆయనకి, కాళ్ళు ఎరిగినాయి అనుకో. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకి మళ్ళీ ఓట్లు వస్తే పరిశాన్ అవుతారు. ఎందుకు? ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఏదో పనులు చేసుకొని బతుకుతున్నారు. మళ్ళీ కాళ్ళు ఇరిగి బొక్కలు ఇరిగి ఏమైనా అయితే ఒక ముఖ్యమంత్రి ముందే, పాత ముఖ్యమంత్రి ముందే ఫామ్ హౌస్లో పడుకున్నాడు. మళ్ళీ నువ్వు పోయి ఎన్నో వండుకోవాల్సి వస్తుంది. అది ఫుట్బాల్ గేమ్ మామూలు విషయం కాదు. 55 ఏళ్ళలో ఫుట్బాల్ ఎవడు ఆడాడు అంటే అట్లీస్ట్ ఇండియాలో ఆడరు. మన డిఎన్ఏ మన స్ట్రక్చరు అట్లా ఉండదు, అట్లా బిల్టప్ అయి ఉండదు. నేను కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి చెప్తున్నా. అదే విదేశీ ప్లేయర్లు అంటే వాళ్ళ స్ట్రక్చర్ అట్టు ఉంటుంది, వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ బిల్టప్ బాడీ బిల్టప్ అట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆడతారు. అది కూడా వాళ్ళు కూడా ఆడితే 30-40 ఏళ్ళ దాకా ఆడతారు. 50 ఏళ్ళు ఎవడు ఫుట్బాల్ ఆడాడు, అదంతా డిమ్మక్. అదంతా అది కూడా మెస్సీతో ఆడతా. మెస్సీతో ఆడితే ఒక తడుదంతా ఆడగిరి పడతాడు గాల్ల. మెస్సీ ఎట్లుంటాడు, అట్లా ఇటు ఇటు కట్టి ఉంటాడు. సరే అవన్నీ ఆయనకు తెలియదు. ఇవన్నీ అంతే ఏంటంటే పవన్ చూడు, ఇవన్నీ కూడా దృష్టి మరల్చే విధానాలు. తన సొంత వ్యాపారాలు, తన సొంత అక్రమార్జనలు, వాళ్ళ యొక్క గ్యాంగ్ యొక్క అక్రమార్జనల కోసం ఈయన చేస్తున్నటువంటి అన్ని సపోర్టివ్ పనులు ఇవన్నీ. ఫ్యూచర్ సిటీలో భూములు అమ్ముకోవాలా, ఫ్యూచర్ సిటీలో భూములు అమ్మాలంటే ఇప్పుడు 2 రోజులు పెట్టాలా. ఫైనల్ ఒకటే పాయింట్ చెప్పండి. ఇప్పుడు జిల్లాల వారీగా ముఖ్యమంత్రి దాదాపు వారం రోజులు ఏకదాటిన విజయోత్సవాలని పేరు మీద మొత్తం జిల్లా వారీగా తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు అందులో సర్పంచ్ ఎన్నికలు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి, ఎన్నికల కోడ్ ఉంది జిల్లాల వారీగా. ఈ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో వెళ్ళి ఇనాగ్రేషన్స్ చేసి అక్కడ హామీలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ జిల్లా వారు ఒక ముఖ్యమంత్రి చెప్తాను. ముఖ్యమంత్రి మొన్న ఫస్ట్ విజయోత్సవ సభ 2 సంవత్సరాల విజయోత్సవం ఎక్కడ చేసిండయా? మక్తలో చేసిండు, మా నియోజకవర్గంలో చేసి. నేను ఆడనే ఉన్నా. ఎదురుగా సభ, యువతల రోడ్డు యువతల మా ఇల్లు, నేను అక్కడనే ఉన్నా. ఆడ నారాయణపేటకి అంటే మక్తల్ నుంచి నారాయణపేటకి వెళ్ళే రోడ్ స్టార్టింగ్ ఉంటుంది అనమాట. జిల్లా కేంద్రానికి వెళ్ళే రోడ్ స్టార్టింగ్ ఉంటుంది. ఆడ రోడ్డు మొత్తం గత 6 నెలల సంవత్సరం నుంచి రోడ్ అంతా పాడే ఉన్నది. ముఖ్యమంత్రి వస్తున్నాడని చెప్పేసి అప్పుడప్పుడు కంకర మిక్స్ వేసిరాడు అంతే. కంకర మిక్స్ వేసి దుమ్ము లేకుండా నీళ్ళు కొట్టారు. నేను ఒకటే అడిగిన, ఏందా ఇదేదో పని, మరి అప్పుడే మీ మినిస్టర్ వచ్చినప్పుడు, మినిస్టర్ వాకిటి షేర్ గానే ఉంటాడు, వచ్చినప్పుడు చేసేట్టు అయిపోతుండే కదా అంటే నవ్వుతున్నారు. వాళ్ళు అధికారులు నవ్వుతున్నారు. అందుకే అంటున్నా. ఒకటి. రెండో విషయం ఏం చేసిండు, పడమటి ఆంజనేయ స్వామి జాతర నడుస్తున్నా ఆయన మంత్రులు అందరూ కలిసి, అధికారులు అందరూ కలిసి పడమటి ఆంజనేయ స్వామి దర్శించుకున్నారు. అయిపోయింది. ఇంత చేసినాక కూడా 2 సంవత్సరాల కాలంలో నేను హామీలు ఇచ్చిన ఏవి కూడా అమలు చేయలేదు అని తెలిసి కూడా ప్రజల కళ్ళల్లో మళ్ళీ దుమ్ము కొట్టడానికి నువ్వు వస్తే, ప్రజలు మరీ అంత జ్ఞానం లేనోలేం కాదు, నీకు మంచిగా బుద్ధి చెప్పారు. సగం సీట్లు కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే సగం చైర్లు కూడా ఫుల్ వాడ. ఆ ఉన్న సగం చైర్లలో మనుషులు కూడా లేచి, ఆయన మాట్లాడుతుంటే లేచి వెళ్ళిపోతున్నారు. తిట్టుకుంటున్నారు, తిట్టుకుంటూ పోయారు. ఆడో బుడ్డర ఖాన్ గాడు, నేను మాట్లాడొద్దు ముఖ్యమంత్రిని, బట్ అట్లా కామెంట్స్ నేను విని నా చెవులో నేను అసలు కామెంట్ వచ్చిన, అరే ఒక ఎంతైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రా బాబు, ఇట్లా మాట్లాడదని చెప్పుకుంటూ వచ్చిన. ఆడో బుడ్డర ఖాన్ గాడు బుడ్డర ఖాన్ మాటలు మాట్లాడతాడు, వాని మాటలు ఏమన్నా తడాసి అనుకుంటా పోతున్నారు. ఊళ్ళలో లాంగ్వేజ్, ఊళ్ళలో అట్లా 100 కోట్లు ఇప్పుడు ఇనాగ్రేషన్ జరుగుతున్నాయి కదా, 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. నువ్వు ఎంత చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. ఇది ప్రూవ్ అయింది. మక్తల్లో మీ సభలో జనాలు లేరు, అప్పుడే ప్రూవ్ అయింది మిమ్మల్ని ప్రజలు నమ్మట్లేదని చెప్పేసి మళ్ళీ మీరు ఏదో కండ్లలో ఏమంటారు, కండ్లలో కారం కొట్టి ఏదో దోచుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీరు మక్తల్లో మీ సభ ఏ విధంగా అయితే ఫెయిల్ అయిందో, అది మీ యొక్క పాలనకి దాన్ని ఏమంటారు, అదొక మీరు ఒక గీటురాయిలాగా తీసుకోవాలి. మీరు తీసుకొని మీ పాలనలో మీరు ఏదైతే కరెక్షన్ చేసుకోవాలా, లేకపోతే ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు, దాని తర్వాత వచ్చే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తారు, దాని తర్వాత మిమ్మల్ని కాంగ్రెస్ని మటుమాయం చేస్తారు, మళ్ళీ జీవితంలో తెలంగాణ రాకుండా చేస్తారు. సో ఇది రవికుమార్ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.